వెల్కమ్ టు భూవికా స్టడీస్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రైల్వే గ్రూప్ డికి సంబంధించిన క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఇవి రిపీటెడ్గా గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు రేపు మనకి ఏప్రిల్ మరియు జూన్లో జరిగిపోయే గ్రూప్ డిలో కూడా రావడానికి ఆస్కారం ఉంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ మీద లైక్ చేయండి. అలాగే వీలైనంత మందికి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. అట్లీస్ట్ 10 స్టూడెంట్స్కైనా మన వీడియోస్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించిన వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మనం భూవికా స్టడీస్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ గ్రూప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు నైట్ 9 o'clockకి పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఎప్పుడు? అది వచ్చేసి మనకి మార్చ్ 3rd అనమాట. ద యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్. ప్రెజర్ యొక్క యూనిట్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి మనకి పాస్కల్. Which instrument is used to measure wind speed? Which instrument is used to measure wind speed? విండ్ స్పీడ్కు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏది? విండ్ స్పీడ్కు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏది? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి యానోమీటర్. In which Indian state Nagkoram festival is celebrated? In which Indian state Nagkeram festival is celebrated? ఏ భారతీయ రాష్ట్రం నాగకేరం ఫెస్టివల్ని జరుపుకుంటుంది? ఏ భారతీయ రాష్ట్రం నాగకేరం ఫెస్టివల్ని జరుపుకుంటుంది? ఆన్సర్ వచ్చేసి మనకి మేఘాలయ. Which of the following national park is in Chhattisgarh? Which of the following national parks is in Chhattisgarh? ఛత్తీస్గఢ్లో ఈ కింద వాటిలో ఏ నేషనల్ పార్క్ ఉంది? ఛత్తీస్గఢ్లో ఈ కింద వాటిలో ఏ నేషనల్ పార్క్ ఉంది? ఆన్సర్ వచ్చేసి మనకి ఇంద్రావతి నేషనల్ పార్క్. Beriberi is caused by the deficiency of which vitamin? Beriberi is caused by the deficiency of which vitamin? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. బెర్రీ ఏ విటమిన్ లోపల వల్ల వస్తుంది? బెర్రీ ఈజ్ ఏ విటమిన్ లోపల వస్తుంది? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి విటమిన్ B1. ఆన్సర్ వచ్చేసి మనకి విటమిన్ B1. Which acid is present in the onion? Which acid is present in the onion? ఉల్లిపాయలో ఏ ఆమ్లం ప్రజెంట్ అయి ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి మనకి సల్ఫోనిక్ యాసిడ్. ఆన్సర్ వచ్చేసి మనకి సల్ఫోనిక్ యాసిడ్. హూ ఈజ్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? హూ ఈజ్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ యొక్క ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ఎవరు? ఇది అందరికీ తెలిసిన ఆన్సరే, కేసీఆర్, కె చంద్రశేఖర్ రావు. రీసెంట్లీ హూ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సిక్కిం హైకోర్ట్? రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సిక్కిం హైకోర్ట్? ఇటీవల సిక్కిం హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు? ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి.
ఆన్సర్ వచ్చేసి మనకి జేకే మహేశ్వరి. ఆన్సర్ వచ్చేసి మనకి జేకే మహేశ్వరి. Which one of the following acid is used in the eye wash? Which one of the following acid is used in the eye wash? కంటి వాష్లో ఉపయోగించే కింది ఆమ్లం ఏది? కంటి వాష్లో ఉపయోగించే కింది ఆమ్లం ఏది? ఆన్సర్ వచ్చేసి మనకి బోరిక్ యాసిడ్. ఆన్సర్ వచ్చేసి మనకి బోరిక్ యాసిడ్. సో ప్లీజ్ ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్ హ్యాస్ మినిమమ్ ఫ్రీక్వెన్సీ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్ హ్యాస్ మినిమమ్ ఫ్రీక్వెన్సీ? ఈ కింద వాటిలో ఏది రేస్ మినిమమ్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి? ఈ కింది వాటిలో ఏది రేస్ మినిమమ్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి? ఆన్సర్ వచ్చేసి మనకి రేడియో వేవ్స్. ఆన్సర్ వచ్చేసి మనకి రేడియో వేవ్స్. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా? వాషింగ్ సోడా యొక్క కెమికల్ రసాయనం పేరు ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా? వాషింగ్ సోడా యొక్క రసాయన పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి మనకి సోడియం బైకార్బోనేట్. ఆన్సర్ వచ్చేసి మనకి సోడియం బైకార్బోనేట్. వేర్ విల్ బి ద G20 సమితి 2021 బి హోస్టెడ్? వేర్ విల్ బి ద G20 సమితి 2021 ఈస్ హోస్టెడ్? G20 సమితి 2021 ఎక్కడ ఉంచబడుతుంది? ఆన్సర్ వచ్చేసి మనకి ఇటలీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇటలీ. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ సిల్వర్? వెండి యొక్క చిహ్నం ఏంటి? వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ సిల్వర్? వెండి యొక్క చిహ్నం ఏంటి? ఆన్సర్ వచ్చేసి AG. ఆన్సర్ వచ్చేసి మనకి AG. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పాలి. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ వీఆర్ డిస్ప్లేస్డ్? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ వీఆర్ డిస్ప్లేస్డ్? పుస్తకం వీఆర్ డిస్ప్లేస్డ్ పుస్తకం యొక్క రచయిత ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ మీరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. WHO వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? WHO ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయ్యింది? ఆన్సర్ వచ్చేసి మనకి 1948. WHO ఫుల్ ఫామ్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. డాష్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పంజాబ్ కేసరి. డాష్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పంజాబ్ కేసరి. ఆన్సర్ వచ్చేసి మనకి లాలా లజపతి రాయ్. సో ఇది ఎందుకు తెలుగులో చదవలేదంటే తెలుగులో ఇది రాంగ్గా టైప్ చేయబడింది. సో అందుకు నేను తెలుగులో చదవలేకపోయాను. సో లాలా లజపతి రాయ్ ఆన్సర్ వచ్చేసి. నీతి ఆయోగ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్? నీతి ఆయోగ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆన్సర్ వచ్చేసి మనకి 2005. 2005. Which article is associated with money bill? Money bill is associated A. Vyasam. Which article is associated with money bill? Answer వచ్చేసి మనకి ఆర్టికల్ 110. ఆర్టికల్ 110. Sariksha National Park is located in which state? Sariksha National Park is located in which state? Sariksha National Park ఏ రాష్ట్రంలో ఉంది? Sariksha National Park ఏ రాష్ట్రంలో ఉంది? మనకు ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత మందికి మన వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయండి. అట్లీస్ట్
10 మెంబర్స్కైనా మన వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి పీడిఎఫ్స్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.